మెరుపు కలలు మెరుపు కలలు విధి రాసిన రాతను ఈశ్వరుడు కూడా మార్చలేడు అంటారు. నా పెళ్లి మీకు సంబంధం లేకుండా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. కానీ జరిగిందాన్ని ఎవరూ మార్చలేరు. నీకు కన్యాదానం చేసే అవకాశం పోగొట్టినందుకు దయచేసి నన్ను క్షమించమ్మా. దయచేసి నన్ను క్షమించమ్మా. ఇక ఈ విషయంలో ఎవరిని నిందించకమ్మా. నన్ను మా ఆయన్ని ఆశీర్వదిస్తే మేము బయలుదేరుతామమ్మా. నన్ను మా ఆయన్ని ఆశీర్వదిస్తే మేము బయలుదేరుతామమ్మా. బాను, ఆ చిన్న పిల్లల్ని ఆశీర్వదించు. నీ మనసులో ఉన్న భారాన్ని కన్నీళ్ల రూపంలో కార్చి దించేసుకో బాను. ఇంతకు మించి మనం చేయగలిగిందేమీ లేదు. ఏమని ఆశీర్వదించాలి? ఏమని ఆశీర్వదించాలి? రెక్కలు రాని పక్షి పిల్ల ఆకాశానికి ఎగరడానికి సిద్ధపడుతూ ఉంటే ఏమని ఆశీర్వదించాలి? సముద్ర గర్భంలో ఉన్న చేప పిల్ల ఒడ్డున చేరి ఉంటానంటే ఏమని ఆశీర్వదించాలి? మాటలు రాని పసిపిల్ల సంసారం అనే పల్లకి మోస్తానంటే ఏమని ఆశీర్వదించాలి? అయ్యో దేవుడా! అమ్మా, సంగీత లేమా, సంగీత. సంగీత, ఎక్కడికే వెళ్ళేది? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండు. లేదక్క, పెళ్ళైన అమ్మాయి అత్తవారింట్లో ఉంటే అందం ఆనందం. నేను మా అత్తగారింటికి వెళ్తాను. ఏం అవసరం లేదు, మీరిక్కడే ఉండండి. అందరం కలిసే ఉందాం. అలా అనడం నీ సంస్కారం బావా. అలా ఉంటే నాకు బాగుండదు, మా ఆయనకి గౌరవంగా ఉండదు.
వాళ్ళ ఇంటికి వెళ్ళడమే కరెక్ట్. అమ్మా, నువ్వు నాకు గుర్తుకొచ్చి నిన్ను చూడ్డానికి చుట్టపు చూపుగా వస్తే నన్ను కోపడకుండా గుండెలకి హత్తుకుంటావు కదమ్మా. అక్క, సంగీత, అత్తయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య. అత్తయ్య, అత్తారింటికి వెళ్తున్న నీ మేన కోడల్ని కన్నీటితో సాగనంపుతావా అత్తయ్య? అక్క, నేను ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటే ఒకే అమ్మ కడుపున మనం పుట్టాం. మీ నుండి నేను మంచి మాత్రమే నేర్చుకున్నాను. సౌందర్యక్క నుంచి మొండితనం, సంయుక్త అక్క నుంచి ఓర్పు, సహనం ఇవే నేర్చుకున్నాను. మీ నుండి నేర్చుకున్న ఇవన్నీ నా జీవితంలో నేను ఎదగడానికి ఉపయోగపడతాయక్క. సంగీత, బావా, నిజంగా నాన్న తర్వాత నాన్నలా చూసుకున్నావు బావా. ఎప్పుడు నీకు రుణపడి ఉంటాం. సంగీత, నువ్వు వెళ్ళిపోతానంటుంటే నాకు నిజంగా ప్రాణం పోతున్నట్టుంది. బావా, నేనొకటి అడుగుతాను, చేస్తావా? ఏంటో చెప్పు. నీకేం కావాలన్నా చేస్తాను, చెప్పు. ప్రామిస్. ప్రామిస్. నువ్వేం అడిగినా నీకోసం చేస్తాను.